హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాల్టి లెసన్లో మనం జావా ప్రోగ్రామింగ్ ఎక్లిప్స్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? దానికోసం మనం ఎక్లిప్స్ ఐడిఐని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ ఏం చేస్తారంటే ఎక్లిప్స్ అని టైప్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఎక్లిప్స్ అని టైప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఇక్కడ అది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్లిప్స్ ఐడిఐ డౌన్లోడ్ అని వచ్చేసింది చూసారా, దాన్ని క్లిక్ చేసేసుకోండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే చూడండి, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ అని వచ్చేసింది. ఇది 155 MB ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు 32 బిట్ 64 బిట్ రెండు వర్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ విండోస్ 32 బిట్ వర్షన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకేనా? దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఎలా డౌన్లోడ్ చేస్తారు, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏముంటుంది అంటే క్లిక్ హియర్ టు స్టార్ట్ డౌన్లోడ్ అని వచ్చింది ఇక్కడ మనకు. ఓకేనా? దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, దాని తర్వాత డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ డౌన్లోడ్ అనేది స్టార్ట్ కాకపోతే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఒక జిప్ ఫైల్ వస్తుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నాకు ఇక్కడ 154 MB ఇది ఒక ఫైల్ వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే డెస్క్టాప్ పైన డౌన్లోడ్ చేసుకుంటాను. డెస్క్టాప్ పైకి తీసేసుకొని సేవ్ స్టార్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇది అయిపోయింది ఎక్లిప్స్. దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేస్తే నాకు అది ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. చూడండి, ఫోల్డర్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. చూడండి, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీన్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దానికోసం మీరు ఏం చేస్తారంటే దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేయండి. ఓకేనా? దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, మీరు ఇచ్చిన వర్క్ స్పేస్ అంటే ఇచ్చిందంతా ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మీరు సి డ్రైవ్లో కావాలంటే సి డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, అంటే సి డ్రైవ్లోనే యూజర్స్లో ఎస్ఎఫ్డిఎస్లో వర్క్ స్పేస్లో ఇక్కడ సేవ్ చేయమని అది ఒకటి అడుగుతుంది. నేను అదే పాత్ ఉంచేసి ఏం చేస్తున్నానంటే ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తున్న తర్వాత చూడండి, ఇది లోడ్ అవుతుంది. లోడింగ్ అని పడింది చూసారు ఇక్కడ, ఇది లోడ్ అవుతుంది. ఓకేనా? ఇది లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే, దీనిలో కూడా ఇంతకుముందు మనం దీనిలో నెట్ బీన్స్లో ఏమేమైతే చేసామో అలాగే దీనిలో కూడా మనం ప్రోగ్రామింగ్ రావచ్చు. దీనిలో మీకు అక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోసం కూడా మీకు ఇది దొరుకుతుంది, దాన్ని కూడా తీసేసుకోవచ్చు మనం. నేను ప్రస్తుతానికైతే దీన్ని తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇలా ఇది వచ్చేసిందా. వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, సేమ్ దానిలో లాగానే ఫైల్లోకి వెళ్ళేసి న్యూలోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఒకవేళ మీరు క్లాస్ క్రియేట్ చేసుకుంటే క్లాస్ క్రియేట్ చేయండి. జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారా, ఏం చేస్తారనేది మీ ఇష్టం. నేను ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేశాను. క్లాస్ని క్లిక్ చేసుకున్న తర్వాత క్లాస్కి ఒక నేమ్ ఇచ్చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్కి ఏదో ఒకటి హఫీజ్ అని ఇచ్చేసాను పేరు. ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పబ్లిక్ స్టార్ట్ వాయిడ్ మెయిన్ అనేది కూడా రావాలా మీకు అని ఉంటుంది. ఈ మెథడ్ అనేది విచ్ మెథడ్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అని ఉంది. ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ కావాలని ఇచ్చేసిన తర్వాత ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అది మీకు ఎక్కడ సేవ్ కావాలనేది మీరు ఇక్కడ బ్రౌజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లేదా చూడండి, ఫైల్లోకి వెళ్ళేసి న్యూలోకి వెళ్ళేసి జావా ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. జావా ప్రాజెక్ట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను, హఫీజ్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇది వచ్చేసింది చూసారా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే సోర్స్. ఓకేనా? ఈ సోర్స్ని క్లిక్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫినిష్ చేసేయండి. ఓకే, ఫినిష్ చేసేస్తే మీకు ఏంటంటే చూడండి, ఇంతకుముందు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా హఫీజ్ అనే పేరుతోటి. అది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ పక్కకు మీకు ఇది కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇది క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు చేసింది ఏంటంటే హఫీజ్ అని చేశాను. దానిలో ఒకటి సోర్స్ అని చూసారా, SCRC అని ఉంటుంది. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూలో నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, మీకు ఇప్పుడే అర్థం కాదు. దీనిలో మీకు తెలిసింది ఏంటంటే ఒకటి క్లాస్ అనేది మాత్రమే తెలుసు మీకు. ఇక్కడ క్లాస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లాస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత దానికి ఏదో ఒక పేరు ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ Day 1 Day 2 ఏదో ఒకటి ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసేసుకొని ఫినిష్ క్లిక్ చేసినట్టయితే మనకేంటంటే ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఇంతకుముందు నేను ఇచ్చిన పేరుతోటి, అంటే ఇంతకుముందు మనం ఏం చేసామంటే చూడండి, ఇక్కడ మనకు ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఏంటి అంటే ప్యాకేజ్ పేరు హఫీజ్ అని ఉంది. ఓకే, అది పక్క పెట్టండి. ప్యాకేజెస్ అంటే నేను ఏందో చెప్పలేదు మీకు. తర్వాత ఇక్కడ ఏంటంటే Day 1 అని ఇచ్చేసాను. ఓకేనా? దేని పేరు అంటే ఇది దీని పేరు క్లాస్ పేరు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ మీకు ఇంతకుముందు చెప్పినవే నేను. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే system.out.println అని ఇవ్వాలి.
ఈ స్క్రీన్ని మనం మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ కూడా అవుతుంది. ఓకేనా, కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేస్తే మీకు అది కనిపిస్తుంది ఓన్లీ. ఓకేనా, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రీస్టోర్, మ్యాక్సిమైజ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మనం దీని ద్వారా మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు మన ఈ స్క్రీన్ని. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకుంటే ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని వచ్చేసి ఇక్కడ మీకు ఇది చూపిస్తుంది. ఓకేనా, ఈ అవసరం లేని వాటన్నిటి కూడా మనం ఇక్కడ మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మినిమైజ్ చేస్తుంటే ఏంటంటే మనకి స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా, సేమ్ దానిలో లాగానే ఇది కూడా అవసరం లేదనుకుంటే దీన్ని కూడా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏమేమి అవసరం లేదో వాటిని అన్నిటి మినిమైజ్ చేసుకుంటే చూడండి ఇప్పుడు నాకు ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీనిలో ఏం చేస్తామంటే సేమ్ ఏంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని క్లిక్ చేస్తాం కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ చూడండి నేను ప్రింట్ ఎల్ఎన్ రాయకుండా ప్రింట్ అని కూడా రాస్తాను. ప్రింట్ అని రాయడం వల్ల కూడా ప్రింట్ అవుతుంది, కాకపోతే ఆ రెండింటి తేడా ఏంటిదని నేను ముందు లెసన్స్లో చెప్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అని రావాలని ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ సెమికాలన్ ఇచ్చేసాను ఎండింగ్లో. ఓకేనా, ఇక్కడ సెమికాలన్ ఇచ్చేస్తే ఓకే ఇది అయిపోయింది. ఇక్కడ మనకి ఇంతకుముందు ఎర్రర్ చూపించింది, ఇప్పుడు ఎర్రర్ చూపించట్లేదు. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం రన్ చేస్తాం. ఓకేనా, రన్ చేయడానికి మనం రైట్ క్లిక్ ఇచ్చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసుకుని ఇక్కడ రన్ యాజ్ అని ఉంది, రన్ యాజ్ జావా అప్లికేషన్ అని క్లిక్ చేసినా రన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఏంటంటే రన్ అవుతుంది. ఓకేనా, రన్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేసినట్టయితే చూడండి మనకు ఇది రన్ అయిపోయి కింద అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇలా మనం ఏం చేస్తామంటే ఎక్లిప్స్లో కూడా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు జావా ప్రోగ్రామింగ్ రన్ చేసుకోవడానికి. నోట్ ప్యాడ్ కావాలంటే నోట్ ప్యాడ్, నా దృష్టిలో ఏంటంటే నోట్ ప్యాడ్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఇవన్నీ టైప్ చేయాల్సి వస్తుంది. టైప్ చేయాల్సి రావడం వల్ల అంటే మీరు బిగినర్స్ అయితే ఇది యూజ్, అలా కాకుండా మీకు ఆల్రెడీ తెలిసింది అనుకోండి జావా అంటే ఇదంతా రాస్తారు అన్నప్పుడు, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ ఈ ఐడిఈని యూజ్ చేసేసుకోండి. అదే మీరు బిగినర్స్ అనుకోండి, మీకు ఏం తెలియదు ఇవి అంటే పబ్లిక్ ఎక్కడ రాయాలి ఇదంతా తెలియదు, కాబట్టి మీరు నోట్ ప్యాడ్లోనే ప్రాక్టీస్ చేయండి నా సలహా ప్రకారం. ఓకేనా.